మట్టి తొక్కుతున్నారా స్వామి? చిన్నతనంలో మట్టి తిన్నారని అడిగిన అమ్మకు మాయ చేసి అన్ని లోకాలు చూపారని విన్నాను. మరి ఇప్పుడు ఎవరిని ఏం మాయ చేయాలనో? భక్తుల విషయంలో నాకు మాయలు మర్మాలు లేవు దేవి. వారి బరువులు బాధలు అన్నీ నేనే వహిస్తాను. అయినా అఖిలాండ కోటి బ్రహ్మాండాలను సంకల్ప మాత్రాన సృష్టించగల మీకు ఈ మట్టి కుండలను చేయడానికి ఇంత శ్రమ ఎందుకు స్వామి? శ్రమజీవుల చెమట చలువను నేను కాస్త అనుభవిద్దామని. ఓహో అలాగా, కానివ్వండి. కానీ తరువాత కాళ్ళు నొప్పని నా పని పట్టిస్తారేమో. మనసొప్పి చేసేవి నొప్పి కలిగించవు దేవి. అవునవును, మట్టికెక్కడ నొప్పి కలుగుతుందో అన్నట్టు తొక్కుతున్నారు. మీకేం నొప్పి? మరి ఎటులు తొక్కవలను? తాండవ కృష్ణుడు కదా, లయబద్ధంగా చిందులు వేయండి. ఓహో, మరి లయెవరు చూపుతారు? నేనున్నానుగా. తకిట ధికిట 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 తకిట. చేస్తున్న పనులు చాలక ఈ పని కూడా నువ్వే చేయాలా? ఉపకారం చేయడానికి నీ కలుపు లేకపోయినా చేయించుకోవడానికి మాకు హద్దు ఉండాలిగా. చాలయ్యా, నువ్వు ఇలారా. ఏమిటక్క నువ్వు? మీ ఆయనేమో రుణంగినం అంటాడు, నువ్వేమో హద్దు అరుపు అంటావు. అసలు నేను ఉన్నదేంటి చెప్పు? మీలాంటి వాళ్ళకి సేవ చేయడానికేగా. బాగుందయ్యా, అలాగే నువ్వు చాకరీ చేస్తుండు, మేము తింటూ కూర్చుంటాం. చాలే తప్పుకో. అక్క అక్క, నేను మాట చెప్తాను విను. ఆ నువ్వు నేను, మీరు మేము అనే మాట మనసులోంచి పోవాలి. అప్పుడు కానీ నేనంటే ఏమిటో మీకు అర్థం కాదు. ముందు మీరు లోపలికి వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. నేను వారం రోజుల్లోనైనా చేయలేని కుండలను ఒక రాత్రిలోనే చేసేసా. చెయ్యాలని సంకల్పం కలగాలని, కానీ ఇంతకు 10 చేయను. చేస్తావయ్యా, చేస్తావు. దిక్కులేని వాళ్ళని ఆదుకోవడానికి, దీనులకు ఉపకారం చేయడానికి ఉన్నాయి అన్ని చేతులు. అక్క, ఇదేమిటి నా చేతులు కళ్ళకద్దుకుంటున్నావు? మేము చేపట్టిన పురుషుని యోగక్షేమాలు చూసుకుంటున్న చేతులు నాయన ఇవి. మేము తాకటానికి కానీ పూజించడానికి కానీ అర్హత లేని మా దైవానికి సేవ చేస్తున్న చేతులు. ఈ చేతుల్ని కళ్ళకద్దుకుంటే ఆ పుణ్యంలో కాస్తైనా మాకు దక్కుతుందేమోనని. అలేదానివక్క, నువ్వు మీ ఆయన కంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావే. సరే కానీ నేను సంతకు వెళ్ళొస్తాను, కాస్త రొట్టె పచ్చడి చేసివు. అక్కయ్య, వెన్నపూసి మర్చిపోతావేమో. తెలుసయ్యా, నీకు వెన్నంటే చాలా ఇష్టమని నాకు తెలుసు. రంగన్న, నేను కూడా సంతకు రాను. ఈ మాత్రానికి నువ్వు సంతకు రావాలా? నేను వెళ్ళి ఒక క్షణంలో అమ్ముకురాను, హాయిగా ఇంకా కూర్చో. కాస్త ఆగండి. ఇలా చొక్కా లేకుండా వీధిలోకి వెళ్తే ఇంకేమైనా ఉందా? బంగారు బొజకి దిష్టి తగలదు, వేసుకోండి. అబ్బబ్బబ్బబ్బా, నీ పతిభక్తి పతిసేవతో నా ప్రాణాలు తోడేస్తున్నావే. ఆ ఘోర భార్య ఉంది చూడు. ఉంది. నేను అలాగే ఉంటే ఈ పాటికి మీ 2 చేతులు బుక్కలు అయిపోయి ఉండేది. నేను పతివర్తను కాబట్టి
ఇంకా మీ చేతులు లక్షణంగా ఉన్నాయి. పోసి నీళ్ళు బంగారంగాను అలాగొచ్చావా? ఇదిగో నాయనా కొంచెం ఏం స్వామి తెల్లవారేసరికి బండి కుండలు చేసేసావు. ఎలా చేసేసావరా? నాదేం స్వామి, నా కొడుకు ఒకడున్నాడు. ఆడు ఒక క్షణంలో కొన్ని 100 కుండలు తయారు చేస్తాడు. కొడుక అంటే నీకు పెళ్ళయిందా? ఒకటి కాదు 2. అవును స్వామి, నాకు 2 పెళ్ళాలు, ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ. అది అందుకే గోరకి నీకు జత కుదిరింది. అదృష్టవంతులరా, ఒక్కదాంతో ఊపిరి తీసుకోలేక తస్తున్నారే. ఇద్దరితో ఎలా వెళ్తున్నారా మీరు? అది సరిగా నువ్వే. మట్టి తెచ్చేది నువ్వు, కుండలు చేసేది నువ్వు, వంట చేసేది నువ్వు, వడ్డించేది నువ్వు. అది చాలక గోరాకి స్నానం చేయించడం, అన్నం తినిపించడం, మరి ఇంకా ఆ చాకరీ ఈ చాకరీ ఇన్ని చేస్తున్నావు కదా. జీతాలు ఎంత చేస్తున్నారా నీకు? చూడు స్వామి, మేము జీతాలకు నాతాలకు పనిచేసేవాళ్ళం కాదు. మరి ప్రేమ విశ్వాసం ఉంటే చాలు. అయితే ఓ బండి ప్రేమ, ఓ బస్తా విశ్వాసం ఇస్తాను. వచ్చేరా? ఇప్పుడే వచ్చేయమంటారా? ఈ క్షణమే వచ్చే. అయితే ఉండండి. వాడు వచ్చేటంటే పట్టిందల్లా బంగారు. అయితే ఒడ్లంతా బంగారమే. సరేనా, ఇలా దూకొచ్చి. ఏ స్వామి, మీ 2 చేతులు కొంచెం ఇలా చాపండి. ఎందుకురా? చాపండి. ఎందుకే? ప్రమాణం చేస్తాడేమో. అంతేనండి. గోరా తన 2 చేతులు నరుక్కున్నాడు. అప్పుడు తెలిసింది అతని ప్రేమ విశ్వాసం. తెలియగానే వచ్చేసాను. మీకు అలాగే. 7 చెట్టు ఉంది. నీ చాకరికి మా చేతులు నరుక్కుంటావేట? మీ చేతులు కాకపోతే మీ భార్య గారి చేతులు. నీ తలపండి పగలా. ఇదిగో నేను పాపం కాశీలో వదిలొచ్చాను, లేకపోతే ఈ కథతో నిన్ను ముక్క ముక్క చేసి ఉండేవాడ్రా. ముక్కలు ముక్కలు అయోగ్యరా. మోకం చూడు మోకం. పదండి. అదునైన కుండలు, అసందైన కుండలు, రంగు చూస్తే తెలుస్తుంది వీటి సంగతి. సంగోజీ కుండలంటే సంసార స్త్రీలకు ఎంతో మోసు. రాజులు, మహారాజులు, జమీందారులు, సుబేదారులు వెండి బంగారు పాత్రలకు బదులుగా మా కుండలనే వాడతారు. మా కుండలనే ఒక్కసారి చూడండి. మీరు మీ కొడుకులు 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 తరతరాలు ఈ కుండలనే వాడతారు. గొప్ప గొప్ప వారు కూడా వాళ్ళ ఆస్తులతో పాటు వీళ్ళు నా మాలకు వెళ్ళిపోయారు. ఆ కుండ కొనండి, మీ కుండ కొనండి బాబు, కొనండి. ఒక్కసారి చేయి జారి కింద పడితే చిల్ల పింకలు మిగులుతాయి. ఈ కుండలు చూడండి, ఇనప కుండలు, రాతి కుండలు. అయ్యయ్యో మోసపోకండి. ఎక్కడైనా రాతి కుండలు ఇనప కుండలు ఉంటాయా? రాయి అంటే రాయి కాదు, ఇనుము అంటే ఇనుము కాదు. బెల్లాలకు పాపం వచ్చి మొగుడు నెత్తులు కొట్టిన పగలదు, చిల్లపడదు. ఏ అంటే కోతలు పగలదా? పగలదు. ఏది నేల వేసుకొట్టి చూస్తాం? చూస్తావా? ఇంకోటి కొట్టవా చూద్దాం. ఇంకోటి. అవును, ఈసారి నువ్వే కొట్టుకో. తల పగిలిందా? అయితే నువ్వు చచ్చిపోతావు. చచ్చిపోగానే నీ ఆత్మంతా నాకు చెప్తుంది పాప. ఇదట నువ్వు కోరుకునేది? అంతకంటే నాకేం తెలుసని ఆ రంగడి దగ్గరికి వెళ్ళి కొండలు చేసిన రహస్యం తెలుసు కావరా? ఏమొచ్చింది నీకు? ఏంటి నీది ముదురు కాబట్టి సరిపోయింది, పగలలేదు. నాది లేత టెంక పగిలిపోతుంది. నేను వెళ్ళ బాబు. నిన్ను బుద్ధి తక్కువ దత్త తీసుకున్నాను నేను. ఈ కొండలు ఎంత గట్టిగా తయారవడానికి ఎంత మట్టి ఎన్ని నీళ్లు కలుపుతావో, ఎంతసేపు కాలుస్తావో ఆ వీటికేమిటో చెప్పవా? అమ్మమ్మ, ఇది వ్యాపార రహస్యం. నేను చెప్పను. అంటే నేను అడిగినా చెప్పమన్నమాట. ఎవరు అడిగినా చెప్పను. చెప్పనంటే చెప్పను. సరే చూస్తా. చూడు, పగల్ని కుండలు చేస్తాడట. పగల్ని కుండలు. ఆ రహస్యం చెప్పమంటే చెప్పడట. వీడి ఈ ఊళ్ళో ఉంటే నా వ్యాపారం మట్టి కొట్టుకోవాల్సిందే. అందుకనే వీడిని మక్కలు ఎరగొట్టి పొలి మీద అవతల పారాయి. రాయి కింద పూర్తి చేయాలి. నీకు అసలు బుర్రే లేదు. అవునరా. నువ్వు పడ్డావా?
విడిచిపెట్టండి. మిమ్మల్ని క్షమించవలసింది నేను కాదు, ఆ ఘోర. అతని వద్దకు వెళ్ళి క్షమాపణ వేడుకోండి. రంగా, పాండురంగా, రంగా, గురువులో నిన్ను చూశాను, నేను గురువును చూశాను. నువ్వే గురువు, నువ్వే దైవం, నువ్వే సర్వస్వం. నీ కరుణా కటాక్ష వీక్షణాల వల్ల నాలో అహంకార తిమిరం హరించుకుపోయింది, నేను నశించిపోయింది. స్వామి, ఇకనైనా నన్ను అనుగ్రహించు. విఠల, నాతో ఒక్క మాట మాట్లాడు ప్రభు. నామదేవా, స్వామి ఇక్కడ లేదు. లేడా? ఎక్కడికి వెళ్ళాడు? నా ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? సర్వాంతర్యామికి ఒక చోటని ఏముంది? ప్రస్తుతం తన భక్తుని ఇంట్లో అతనికి సేవ చేస్తున్నాడు. ఎవరు తల్లి? నా ప్రభు చేత సేవలు చేయించుకుంటున్న ఆ మహానుభావుడు ఎవరు? చెప్పు తల్లి. వెంటనే వెళ్ళి ఆ మహాత్ముడికి సేవలు చేసి నేను తరిస్తాను. చెప్పు తల్లి. ఇంకెవరు? భక్త శిఖామణి ఘోర. ఘోరానా? ఆనాడు నా అజ్ఞానాన్ని ఎత్తి చూపి నన్ను ఉద్ధరించిన ఘోర. ఘోర, 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 దయచేసి ఘోర. ఎవరు పెద్ద? నువ్వా నేనా? సాక్షాత్తు పాండురంగడి చేత సపర్యలు చేయించుకుంటున్నా నువ్వు మహాత్ముడివి, మహానుభావుడి, మహాపుత్రుడివి. ఏడి పాండురంగడి, ఏడి? నాకు ప్రభు దర్శనం చేయించు, నాకు ఆ భాగ్యం కలిగించు. స్వామి, ఏం మాటలివి? నేను మీకు పాండురంగని దర్శనం కలిగించడమా? ఆ భాగ్యం తమరే నాకు కలిగించాలి. నిజమే కూడా. ఒకప్పుడు నేను 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 అని గర్వించాను. పాండురంగని భక్తులలో నేనే అగ్రగణ్యునని విర్రబీగాను. అదంతా ఒట్టి అహమని, అజ్ఞానమని తెలుసుకున్నా. గురోపదేశంతో అవన్నీ నశించాయి. ఈనాడు నేను అందరిలాగే పాండురంగని కృప కోసం, దర్శనం కోసం పరితపిస్తున్న భక్తుడు. ఏడి, ఒక్కసారి పాండురంగని చూపించు. పాండురంగడు ఇక్కడే పండరీపురంలో ఉంటాడని మీ వంటి వారు చెప్పగా విన్నా. కరుణారా ఇంతవరకు చూడలేదు. నేను పండరీపురం వెళ్లే భాగ్యం కోసం ఎదురు చూస్తున్నాను. ఎందుకు గోరా? నువ్వెందుకు పండరీపురం వెళ్ళాలి? ఆ పండరీనాథుడే నీ ఇంటికి వచ్చాడు. నీతో పాటే మసలుతున్నాడు, నీకు సపర్యలు చేస్తున్నాడు. స్వామి, మీ మాటలు నాకేమీ అర్థం కావడం లేదు. మా ఇంట్లో నేను, లక్ష్మి, మంజు, రంగన్న తప్ప ఇంకెవరూ లేరే. వాడే గోరా, ఆ రంగన్నే సాక్షాత్తు పాండురంగడు. రంగన్న పాండురంగడా? రంగా, 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 పాండురంగ, రంగా, 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 పాండురంగ, రంగా, 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 రంగా. వెళ్ళిపోయావా రక్క? నా ఇల్లు విడిచి వెళ్ళిపోయావు, నన్ను విడిచి వెళ్ళిపోయావు. రంగా, రంగా, ఇన్నాళ్ళు నీవని తెలియకుండా మాయ చేశావు. నీవని తెలిసేసరికి మాయమైపోయావు. ప్రభు, నన్నెందుకు ఇలా చేశావు? నన్నెందుకు ఇలా వంచావు? నేను నీ దర్శనానికి అర్హుడి కాను. ఏళ్ల తరబడి నీ దర్శనం కోసం కాచుకున్నాను, పరితపిస్తున్నాను. నీ పాదాల ముందు పడిగాపులు కాస్తున్నాను. నీవు తప్ప వేరే తలంపు లేకుండా బ్రతుకుతున్నాను. నా ఇంటికి వచ్చి నాకిన్ని సేవలు చేసి ఒక్కసారి నీ మంగళకర విగ్రహాన్ని చూసి అవకాశం లేకుండా చేస్తావా? నన్నింత మోసం చేస్తావా? నేనంత దౌర్భాగ్యుడా ప్రభు? నేనంత పాపినా ప్రభు? నిన్ను చూడకుండా జీవించను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ దాగినా నేను వదలను. నిన్ను చూసి ధరించాలి, నా జీవితం అంతరించాలి. ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? ఎక్కడున్నావు?
రంగా రంగా పాండురంగ పాండురంగ కఠినమైన పరీక్షలన్నిటనే నా దర్శన భాగ్యం పొందగలిగాను. నీ భక్తి ప్రపత్తులకు సంతసించాను. నీకు నా సంపూర్ణ అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. రంగా పాండురంగ కరుణాంతరంగ గోవింద గోపాల ప్రేరకుడవు నీవే కారకుడవు నీవే. నీ మహిమ నీకే తెలుసు స్వామి, నీకే తెలుసు. విఠు విఠు స్వామి, ఇచ్చేవాడవు నీవే, పుచ్చుకునేవాడవు నీవే, తిరిగి ఇచ్చి ఉద్ధరించేవాడవు నీవే స్వామి. లక్ష్మి 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 లక్ష్మి. గోరా, నీకు నా మీద గల ప్రగాఢ నమ్మకం వల్ల లక్ష్మి ఒట్టు పెట్టింది. ఇప్పుడు నీవు ఆ ఒట్టును పాటించనక్కర్లేదు. ఇక ముందు నీవు నీ భార్యలు సుఖంగా ఉండాలి. మహాప్రసాదం. లక్ష్మి లక్ష్మి మన విట్టు. మా అజ్ఞానం వల్ల మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయింది. మమ్మల్ని మన్నించిన శిక్షించిన అన్నీ ఆ పాండురంగడే చేయాలి. ఆ పాండురంగని మహాభక్తుని నీ పేరు చిరస్థాయిగా. జై పుండరీక వరద విఠలే.